మన వనితలను విభత్రాలు చేసి ఎర్రని ఎండలో వాళ్ళని పరుండ చేసి ప్రవర్తిస్తున్నారా? ఇక చెప్పొచ్చు, నా కన్న పుట్టల్ని చిన్న భిన్నం చేసి ఈ దురవార్తలను ఇక నేను వినలేను. నా మూలంగా మీరు ఈ చిత్రహింస అనుభవించడం నేను సహించలేను. నా మూలంగా ఈ మన్యసీమ శ్మశాన్ని కావడం నేను భరించలేను. మీకోసం, మీ బావి జీవితాల సుఖ సంతోషాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆంగ్లేయ కషాయి పాలకులకు పట్టుబడతాను. ఆ కడుపు నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ హింస నాకిక మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. మీ అందరికీ నా తుది నమస్కారం. మీ స్వాగతం నాకు అవసరం లేదు. మా స్వాతంత్ర్యం కావాలి. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు. ఏమిటి, నా పద్ధతులు మీకు నచ్చలేదా? ఆహా, నేను చేసిన ఘోరాలు నేరాలు నాకు పైగా తెలుసు. ఏమిటని అడుగుతున్నావా? కష్టజీవులను రోడ్ల కూలికని పిలిచి వారు రోజులు పని చేయించుకొని వారాంతముల కూలి అడిగితే లేదని తిట్టి కొట్టి పంపించిన ఘోరం కాదా? పశువుల మేసే మా బంజరకు ఇదేం న్యాయమని ఎదురు తిరిగేవాళ్ళను అదే పనిగా కాల్చి చంపడం ఘోరం కాదా? పశువులు మేసే మా బంజర భూములను నీవని వాటిని మీ సొంతం చేసుకోవడం ఘోరం కాదా? ప్రజోపయోగమైన చెట్లను నీవని వాటిపై చదివే మెంబర్లు చెక్కించడం ఘోరం కాదా? పేద ప్రజల పొలాలు లాక్కొని ముఠాచారుల పొలం చేయడం ఘోరం కాదా? ఈ ఘోరాలన్నీ నీ నేరాలు కాదా? ఏమిటి, ఈ దేశంలో సొంతమా? ఎలాగైంది ఈ భూమినండి మీ ఇంగ్లాండ్ నుండి తరలించుకొచ్చారా? లేదే, ఈ నదీ జలాలను మీ లండన్ నుండి మరలించుకొచ్చారా? కాదే, ఈ కొండల్ని మీరు కొన్నారా లేక ఈ చెట్లను మీరు నాటారా? లేదు లేదు, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది, ఈ ప్రకృతి సంపద మాది. అలా కాదనే హక్కు అధికారము ఎవ్వరికీ లేదు. ఏమిటి, మీకు మేము కప్పం కట్టాలా? కప్పం ఎందుకు కట్టాలి? దుక్కుతున్నారా? నారు చేశారా? నీరు పోసారా? కోత కోసారా? కుప్పను వచ్చారా? ఏం చేశారు మీరు? ఎండనక వాననక రేయనక పగలనక శ్రమ పూర్తి కష్టపడింది మా సోదరులు. పంట పండించింది కూడా మా వాళ్ళే. అలాంటప్పుడు నీకెందుకు కట్టాలి? చుట్టూ దుష్టుడా, పరాకాష్టనందు కొంత కష్టభూయిష్టమైన నీ దుష్ట కృత్యాలకు అన్యం పొంది ఎరగని మన్యం ప్రజలు ఆవుతలైపోయాను. నీ మారణ హోమానికి సస్యశ్యామలమైన మన్యం శ్మశానంగా మారిపోయింది. ఇంకా ఎంతవరకు నీ హింసాకాండ, ఎంతవరకు నీ యజ్ఞాకాండ? ఏమన్నా ఉదయం నేను మారే వరక మారాను, పూర్తిగా మారాను.
అది నా కోసం కాదు, నీ కోసం కానే కాదు, మన్నం ప్రజల కోసం. ఏ సీతారామరాజు పండిత ప్రకండుడై అఖండుడై స్వాతంత్ర్య నిరోధక శక్తులను చీల్చి చెడ్డోని చున్నాడు. ఏ సీతారామరాజు అతివీర భయంకరుడై ఆంగ్లేయులకు శివ సప్పనమయ్యాడు. ఏ సీతారామరాజును మీరు కక్షతో రాజ్యకాంక్షతో రాక్షసులై శిక్షించాలని భక్షించాలని కలలకు అంటున్నారు. ఆ సీతారామరాజే, ఈ సీతారామరాజే నేడు తన పట్టుబడికి నీకు పట్టుబడడానికి వచ్చాడు. కానీ నీ అధికార మతాంతకాల బంది కాలంలో నన్ను బంధించు. నీ ద్వేష రోష విషవాకిని కీలలో నన్ను దహించు. ఆ పైన ఈ పైశాచిక ప్రళయ తాండవాలు చాలించి ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించు. నా భరత ఛాతి నీకు అనిసత్వం చెయ్యాలా? నా జాతి నీ నిరంకుశత్వానికి నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం, అసంభవం. నీతి, న్యాయం, సత్యం, ధర్మం, త్యాగం అనే పంచసుగణ పంచభూతాల నుండి ఉద్భవించిన పవిత్ర ఛాతిలో నా ఛాతి. నా ఛాతిని ఎదిరించిన బట్టి పంచభూతాలను ఎదిరించలేదని మరిసిపోతారు. మీరు ఏ పని చేసినా మోసంతోనే కానీ సహాయంతో చెయ్యలేదుగా తెలియకెప్పదల్లా. ఇది భరతగడ్డరా? ఈ భరతగడ్డపై పుట్టిన ప్రతి ప్రాణి ఒక వేద ఖనిరా. నేనులోని ప్రతి అణువు, ప్రతి రక్తపు పట్టు నేల రాలిపోయే వరకు అచంచల దీక్ష ఖంజనులై అనన్య అసమాన తేజో విరాజుతై అజయులై ఈ పరాజు చేదలను పరాజితులను గావించగలరు. అనిలో అందర తొమ్మిది కథకప్పులు ఎదురైన ఛేదించి వీర విహంగములై ఎగిరిపోగలరు. నా జాతి మహోన్నత స్వేచ్ఛ మనోరథ మహారథ రాజాల కింద ఈ మారణాయుధాల విధానాలు వృధా కాక తప్పు. మా వీరుల శౌర్య సాహసాలకు భయపడి పారిపోయి సప్త సముద్రాలు దాటి వెళ్ళి ఈ లండన్ పుర మందిరాలలో తలలు రాసుకున్న ఈ తలలు నీకు లెక్కలేవు. ఏమిటిరా మీరు చూసేది? ఆగ్రహంతో సమూలాఖ్యముగా నా జాతి ఉగ్రరూపం దాడిస్తే భగ్గునమనే అగ్నిగోళం కూడా భగ్గునమై ఒకేగా మారిపోతుందిరా. నా జాతి తీక్షణ వీక్షణతో ఒక్క చూపు చూస్తే సుక్కలైనా సరే చెక్కలై ఒక కుక్కలై కలవరా. ఆ పిడికలైనా సరే కట్టి పిడికట పండించగలవురా. ఆ మెరిపళ్ళైనా సరే మిరింగి రగించుకోగలదురా. వాత్సల్యమైన దావాలనమైనా సరే నీతి గల నా జాతి చోటులకు చల్లగొడిపోతుందిరా. పౌరుషంతో పోటెత్తే మా వీరుల దాటికి పొంగి ఉప్పొంగే నదులే ఆగి తాగి సాగిపోతాయో అలాంటి మహోగ్ర జాతికి నీ ఒక లెక్కవా? కూర్చున్నారా?
దండికలు పిలిచి చంపుతారుగా. మీరెంతటి కఠినాత్ములని నాకు బాగా తెలుసు. అయినా మందలిస్తే మంచి దానికి వస్తారనుకున్నాను, కానీ ఇలా ఎగి పొందలై నన్ను పెస్తలతో కాలుస్తారనుకోలేదు. నీకు చేతుంటే చేతున్న చేతైతే దేశం నిలబెట్టి పొడగొట్టి తెలుపున్న శక్తితో నీకు నీ యుక్తితో తేల్చుకుందాం. మూర్ఖులారా, నేనొక్కడిని చనిపోయినంత మాత్రాన్న దిన ప్రవర్ధమానమయ్యే స్వాతంత్ర్య విభాష ఆగదు. అది స్వేచ్ఛాకాముకలైన సమస్త ప్రజానీక విశ్వాసాలతో అనగతను నిన్నీ పన్ని అపరూప విధానమై నిమ్ము మీ నమ్మకాలను శోభా విధానమై నిమ్ము మీ నమ్మకాలను వంపు చేస్తుంది. నేను చనిపోయినా రేపు సమస్త ప్రజల హృదయాలలో తిరిగి జీవిస్తాము. వాళ్ళ తరంగాలలో సీతారాము రాజుగా పొంది ఈ కుటుంబ సంవత్సరాలను స్వతంత్రించి ఎదిరించే అప్పుడే మీ ఎంతో అంతము చూస్తాను. ఒక్క సీతారామరాజు చనిపోతే వేల సీతారామరాజు పుట్టుకొస్తారు. మా దేశం నుండి మిమ్మల్ని తరిమి కొట్టి ఈ దేశానికి పంపిస్తారు. అదే అతి పవిత్రమై సత్యమై నిత్యమై అందరి గుండెల్లో అమోఘ ప్రభా విభాజితమై శాశ్వతంగా క్షీణిస్తుంది. స్వాతంత్ర్యాన్ని సిద్ధింపచేస్తుంది. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహక శక్తి. అమ్మా భరతమాత, నీకు సేవ చేసే భాగ్యం లేదుతో తీరిపోయింది.